హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు విన్నర్ని రివీల్ చేయబోతున్నా. ఆల్మోస్ట్ 99% ఇదే జరగబోతుంది. ఇంకా గట్టిగా కొట్టుకుంటే 4 గంటలు ఉందా, 5 గంటలు ఉంది. 5 గంటల్లో కూడా మ్యాక్స్ ఇదే జరగబోతుంది. సో అందుకే నేను రివీల్ చేయబోతున్నా. సో మీరు ఈ వీడియోని కావాలంటే మీరు రికార్డ్ చేసి ఉంచుకోవచ్చు, ఆర్ నేను ఇటు కట్ చేసి మీరు సర్క్యులేట్ కూడా చేసుకోవచ్చు, ఆర్ యాస్టీస్గా వీడియోని షేర్ చేసుకోవచ్చు. అంటే ఎల్లుండి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు దీన్ని వ్యాలిడేట్ చేసుకోవచ్చు. అండ్ నేను ఎటువంటి కాపీ రైట్స్ వేయను, నేను అంత నెబ్బ పనులు చేయను. మీరు ఎలా అయినా నా వీడియోని వాడుకోవచ్చు. ఓకే, సో దిస్ వీడియో డిజర్వ్స్ మోర్ లైక్స్. గట్టిగా లైకులు పడాలా, పడాలలో కూడా పడాలా ఉందా? ఓకే, సో లైకులు పడాలి, హైపులు పడాలి. సబ్స్క్రైబ్ చేయకపోతే వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. అలాగే ఇన్స్టాగ్రామ్ ఫాలో అని మై రివ్యూస్ అఫీషియల్. రేపు షూటింగ్లో 5th పొజిషన్ని, 4th పొజిషన్ని, 3rd పొజిషన్ని రేపు డిక్లేర్ చేస్తారు. సో ఎవరికి సూట్ కేసు ఆఫర్ వచ్చింది, ఎవరు సూట్ కేసు తీసుకుంటారు, అలాంటి అప్డేట్లు వీడియోల కంటే ముందే మీకు తెలియాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే మన మై రివ్యూస్ అఫీషియల్ త్వరగా అక్కడ నేను పెట్టేస్తాను. ఓకేనా, సో స్టోరీస్లో పెట్టేస్తాను. సో ఫాలో అవ్వండి, 2 రోజులు ఫాలో అని, కావాలని తర్వాత మీరు అన్ఫాలో అవ్వచ్చు. మై రివ్యూస్ అఫీషియల్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వర్త్ టు సబ్స్క్రైబ్. क्या है మై రివ్యూస్ है, मेरा नाम क्या है, పవన్ है. ఇంకా మొదలు పెడదామే, లాగ్ ఎక్కువైంది. ఓకే, సో ఓటింగ్లో చాలా 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 మార్పులు చేర్పులు జరిగి ఒక ఎండ్ గేమ్కి ఎండ్ రిజల్ట్ అయితే వచ్చేసింది. 99% ఇదే జరగబోతుంది. బట్ స్టిల్ నేను ఎప్పుడు చెప్పే డైలాగే, ఎప్పుడు చెప్పే మాటే, ఎప్పుడు మన ఉండే సిద్ధాంతమే, ఈ 5గురిలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్లకి మీరు ఓటులు వేసుకోండి. ఓటులు స్ప్లిట్ చెయ్యొద్దు, మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి వెయ్యండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇమాన్యుయల్ ఫ్యాన్ అయితే ఇమాన్యుయల్కి వేసుకోండి, డిమాన్ ఫ్యాన్ అయితే డిమాన్కి వేసుకోండి, సంజనా గారి ఫ్యాన్ అయితే సంజనాకి వేసుకోండి, తనూజా ఫ్యాన్స్ అయితే తనూజాకి వేసుకోండి, కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్కి వేసుకోండి. ఓకే, సో ఈ అప్డేట్లో మొత్తం 2 ఫోన్ కాల్ ప్లస్ హాట్స్టార్ ఓటింగ్ తాలూకా అప్డేట్, 1 గంట క్రితం అప్డేటు నేను ఇప్పుడు చెప్పబోతున్నా. అండ్ అదే సస్టైన్ అవుతుంది. దానికి లాజిక్ కూడా చెప్తా, మీరు ఒప్పుకోవాలి, ఇంకా ఒప్పుకొని తీరుతారు. సో మన ఫరం కింద నుంచి వద్దాం. కింద నుంచి డెసిమల్స్ వద్దు, కింద నుంచి వస్తే సంజనా గారు ఏవి వచ్చింది, ఏవి బాగుంది. కానీ ఇప్పుడు ఈ హిపోక్రసీ ఏంద్రా అంటే, లాస్ట్ ఏవి వస్తే అన్యాయం అన్నారు. సంజనా గారు ఏవి లాస్ట్ వచ్చింది, మాట్లాడేవాడే లేదు, దిక్కనం లేదు, అన్యాయం లేదు, బొక్కలేదు, అట్లా ఉంటాయి మరి. సో ఏవి ఎలా ఉందంటే ఏవి బాగుంది. బట్ ఆ ఏవి ఏమైనా ఓట్స్ కింద టర్న్ అవుతుందంటే ఐఎమ్ సారీ టు సే దిస్, అది సంజనా గారిది గేమ్లో నుంచి ఫస్ట్ డే 1 నుంచి, అంటే ఫినాలే ఓటింగ్ డే 1 వచ్చినప్పటి నుంచే ఆమె రూల్ అవుట్ అయిపోయారు పాపం, సింగిల్ డిజిట్ ఓటింగే. సో ఇప్పుడు ఈ ఏవి వాళ్ళ ఫ్యాన్స్కి ఒక ఫీస్ట్, ఆవిడకి ఒక ట్రిబ్యూట్, వాళ్ళ ఫ్యాన్ పేజెస్లో సర్క్యులేట్ చేసుకోవడానికి వాళ్ళకి ఒక మెమరీ, అలాగా ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది. మనం ఇష్టపడే కంటెస్టెంట్కి ఎమోషనల్గా కనెక్ట్ ఉంటుంది. ఏవి వాళ్ళ ఫ్యాన్స్కి కూడా బాగుంటుంది, సర్క్యులేట్ చేసుకోవడానికి, చూసుకోవడానికి, పొగుడుకోవడానికి, అలా ఉపయోగపడుతుంది తప్ప మరి విన్నింగ్ రేస్కి ఎటువంటి ఉపయోగం లేదు. ఆవిడ 99.99999% 5th పొజిషన్లోనే ఉంటారు కూడా, రేపటికి కూడా అయిపోద్ది, 12 గంటలు క్లోజ్ అయిపోతుంది. ఆమెకి 6% ఓటింగ్ పడుతుంది అండ్ షీ ఈజ్ ఇన్ 5th పొజిషన్. ఓకే, సో ఫాస్ట్గా లాగేస్తుంది, మీకు టైం లెస్ దెన్ 10 minutes ఉంటుంది వీడియో, అస్సలు మీ డేటా బొక్క అసలు పెట్టను. నెక్స్ట్ 4th పొజిషన్ ఇమాన్యుయల్ 4th పొజిషన్ అని చెప్తున్న ప్రతిసారి నా గుండె తరుక్కుమంటుంది. ఎందుకంటే ఇమాన్యుయల్ 1st పొజిషన్కి డిజర్వ్డ్ కంటెస్టెంట్, టాస్క్ మాస్టరు, ఆల్రౌండరు, ఎంటర్టైనరు, 3 సార్లు కెప్టెన్ అయ్యాడు, పవర్ అస్త్ర విన్నరు, గోల్డెన్ స్టార్ విన్నరు. దీని అమ్మ జీవితం ఇన్నున్నాయి. ఒక గట్టిగా 30 టాస్క్లు ఆడుంటే అందులో ఒక 25, 26, 25 గెలిచి ఉంటాడు. అది విన్ పర్సెంటేజ్. కానీ ఇంత విన్ పర్సెంట్ ఉన్నా, ఎంత సక్సెస్ రేట్ ఉన్నా, ఇంత ఆల్రౌండర్ అయినా, ఇంత ఎంటర్టైనర్ అయినా ఎందుకు 4th పొజిషన్లో మిగిలిపోయాడురా అంటే, నామినేషన్స్లోకి రాకపోవడం, మధ్యలో సేఫ్ గేమ్ ఆడడం. పాపం చేసిన ఈ 2 చిన్న మిస్టేకులు తన విన్నర్ రేస్ నుంచి దూరంగా పడేసి 3వ పొజిషన్లో కూడా కాదు, 4వ పొజిషన్లో పడేశారు. సో నెక్స్ట్ అప్కమింగ్ కంటెస్టెంట్స్ ఎవరైనా వచ్చినా, వాళ్ళ కమీడియన్ అయినా, యాక్టర్లు అయినా, ఇన్ఫ్లుయెన్సర్లు అయినా, కామనర్లు అయినా, వాళ్ళకి ఇది ఒక కేస్ స్టడీ. ఇమాన్యుయల్ అనేది ఒక కేస్ స్టడీ. మనం ఎంత తోపులా అన్నా, ఎన్ని ఆటలు గెలిచినా, మనం ఎంత ఎంటర్టైనర్ అయినా, నామినేషన్స్లోకి రాకపోతే ఇది గతి అని చెప్పి
సో సారీ టు సే దిస్. ఇమాన్యుయల్ పొజిషన్ 4th పొజిషన్లో ఉంది విత్ 11%, 11 డాట్స్. ఓకే, నెక్స్ట్ డిమాండ్ పవన్. డిమాండ్ పవన్ గురించి సింపుల్గా చెప్పాలంటే కర్ణుడు లేకపోతే మహాభారతం లేదు. మహాభారతాన్ని చాలామంది చాలా మలుపులు తిప్పారు, ఎక్కువ మలుపులు తిప్పింది కర్ణుడు. అలాగే బిగ్ బాస్ సీజన్ 9కి డిమాండ్ పవన్ లేకపోతే బిగ్ బాస్ సీజన్ 9 లేదు. దిస్ ఈజ్ నాట్ మై ఒపీనియన్, దిస్ ఈజ్ మై స్టేట్మెంట్. ఒక అండర్ డాగ్ లాగా, ఒక అండర్ రేటెడ్ పర్సన్లా వచ్చాడు. అగ్ని పరీక్షలోని హేళన చేశారు. బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయిన ఫస్ట్ 2 వీక్స్ హేళన చేశారు. బిగ్ బాస్ రివ్యూర్స్ చాలామంది డిమాండ్ పవన్ ఫోటో పెట్టడానికి కూడా హెసిటేట్ అయ్యేవారు. ఏం పెడతాం, పెద్ద వ్యూస్ ఏమి రావు. అలా అలా ఆ రేంజ్ నుంచి, అంటే ఆ స్థాయి నుంచి ఏ రేంజ్గా పెరిగిందిరా అంటే, డిమాండ్ పవన్ ఒకవేళ రీతు కానీ ఒకవేళ ఇదే ఆట ఒక 11వ వారం నుంచి ఆ హ్యూమర్ కూడా వచ్చి ఉండుంటే విన్నర్ అయిపోతుంది కదరా అనేలా వణుకు పుట్టించాడు డిమాండ్ పవన్. బిగ్ బాస్ మాటల్లోనే చెప్పాడు కదా, మీరు కామనర్లా వచ్చాడు బట్ కాంకరర్లా మారారు. మీరు ఎవరి టీంలో ఉంటారో వాళ్ళ టీంకి కొండంత బలం, మిగిలిన వాళ్ళకి సుస్సు. డిమాండ్ పవన్తో ఆడాలంటే నిజంగా వణుకు పుట్టింది అందరికీ. ఇప్పుడు కూడా చివరికి లాస్ట్లో సరదాగా ఆడే ఆ గేముల్లో కూడా వణుకు పుట్టి డిమాండ్ పవన్ని సైడ్ వేశారు. అది డిమాండ్ పవన్ రేంజ్. ఎవడైనా బ్యాక్ టు బ్యాక్ కెప్టెన్ అయ్యాడా? ఎవడైనా భయపడతారు? ఇన్ని సీజన్స్లో ఎవరైనా ఒక ప్లేయర్ కోసం ఇంత భయపడ్డారా? అమ్మో ఈడుంటే నేను ఆడను, ఈడుంటే మనం 3 నరుగులు ప్లాన్ వేయాలి, 3 నరుగులు స్కెచ్ చేసి బెడ్ టాస్క్లో పడేశారు. నేను మళ్ళీ చెప్తున్నాను కదా, బిగ్ బాస్ మీద ఎలివేషన్లో వేయలేదు కానీ బర్నీ గారు రీఎంట్రీ వచ్చినప్పుడు ఏంటి ఆ అరాచకం? ఒక పర్సన్ 2 కాల్ హోల్డ్ చేసుకుని ఆపడం ఏం స్వామి? అసలు చరిత్రలో ఎప్పుడైనా చూసామా ఇది? సో హిస్టరీలో గుర్తుండిపోతాడు డిమాండ్ పవన్ అనే పేరు. అది అలాగా పర్మనెంట్గా ఒక టాటూలో ఉండిపోతాడు. బట్ కొంచెం లేట్ అయింది. ఓటింగ్ అయితే బాగా పెరిగింది అబ్బాయి. ఎక్కడ 2వ వారంలో వెళ్ళిపోవాల్సిన పర్సను టాప్ 10th వీక్ రావడం ఏంటి, టాప్ 10 అవ్వడం ఏంటి, టాప్ 6 రావడం ఏంటి, టాప్ 5, టాప్ 4, టాప్ 3, ఈ ఫినాలే ఓటింగ్లో ఒకనొక టైంలో 2nd పొజిషన్లో కూడా వచ్చి మళ్ళీ కిందకి వెళ్ళాడు. అంటే ఆ రేంజ్ ఇంపాక్ట్ చూపించాడు డిమాండ్ పవన్. అది డిమాండ్ పవన్ రేంజ్, అది డిమాండ్ పవన్ స్థాయి. సో ఎవరైతే రివ్యూవర్లు డిమాండ్ పవన్ చులకనగా చూశారో ఇప్పుడు అదే రివ్యూవర్లు డిమాండ్ పవన్ లేపుతున్నారు. అక్కడే సక్సెస్ వచ్చేసింది డిమాండ్ పవన్కి. సో డిమాండ్ పవన్ మరి ఛాన్స్ ఉందా అంటే 3rd పొజిషన్కి ఛాన్స్ ఉంది. 2nd పొజిషన్కి టు బీ ఆనెస్ట్ చెప్పాలంటే ఇప్పుడు కష్టం. బట్ మీరైతే ఓట్లు వేసుకోండి. 3rd పొజిషన్ సస్టైన్ అవ్వాలి కదా. ఎందుకురా నేను చెప్తున్నాను ఇక్కడ నేను పర్సనల్గా కనెక్ట్ అయ్యే చెప్తున్నాను. ఏమంటే అక్కడ హౌస్లో అందరికంటే మనీ ఇంపార్టెంట్ డిమాండ్ పవన్కి, టు బీ ఆనెస్ట్ చాలా. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ క్యాన్సర్ ట్రీట్మెంట్కి కానీ ఫినాన్షియల్ కన్స్టెన్స్ చాలా ఉన్నాయి, సొంత ఇల్లు లేవు, ఇలా చాలా. సో నేనేం వేరే వాడికి ఇచ్చేమనట్లేదు కదా. ఈ అబ్బాయి ఒకవేళ 3వ పొజిషన్లో ఉండి సూట్ కేసు ఆఫర్ ఇస్తే తీసుకుంటే చూసే జనరల్ ఆడియన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీకు అర్థమైందా? ఎవరు తీసుకుంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు, అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మీరైతే ఓట్లు గుద్దుకొని ఉండేది. ఇది ప్రౌడ్ మూమెంట్ ఫర్ డిమాండ్ ఫ్యాన్స్. నెక్స్ట్ 2nd పొజిషన్లో తనూజా గారు ఉన్నారు. స్లిప్ అయింది ఓటింగ్, మామూలుగా స్లిప్ అవ్వలేదు. సో స్లిప్ అయిన ఆవిడ ఇలానే ఉండిపోతారా, పైకి వెళ్తారా అంటే నాకేమనిపిస్తుందో నిజంగా చెప్తా. ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో 30% ఉంది. 30% ఈజ్ నాట్ ఏ స్మాల్ నెంబర్. 30.something% ఉన్నారు. బేసిక్గా ప్రాబ్లం ఏమైందంటే తనూజా వర్సెస్ హేటర్స్లా అయిపోయింది. సో దానివల్ల ఆడవాళ్ళే శత్రువులు అన్నట్టు తనూజాకి సోషల్ మీడియాలో కానీ వాళ్ళ సీరియల్ సర్కిల్లో కానీ ఎక్కడైనా సరే ఆడవాళ్ళే కొంచెం విషం కక్కి చాలా నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తున్నారు కూడా. అది చాలా ఇంపాక్ట్ పడింది, ఒప్పుకోవాల్సిందే పడింది. ఆమె డిజర్వ్డ్ టు లిఫ్ట్ ద ట్రోఫీ అంటే 100% డిజర్వ్డ్. అంటే ఒక ఉమెన్ కార్డ్ తీసి నేనైతే మాట్లాడను. ఈ రోజుల్లో ఇంక మనం మాట్లాడొద్దు జెండర్ డిస్క్రిమినేషను. ఎందుకు డిజర్వ్డ్ కాదు? నిన్న బిగ్ బాసే చెప్పాడు కదా, ఏం జరిగినా తనూజా చుట్టూరే జరిగింది. అయితే తనూజా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, లేకపోతే పార్షియల్ ఇన్వాల్వ్మెంట్ అయినా ఉంది. ఓకే, తనూజా ఒకసారి కష్టపడి గెలిచి కెప్టెన్ అయింది. 7 సార్లు 6 సార్లు లాస్ట్ వరకు వచ్చి పోయింది. అందులో తన ఎఫర్ట్ లేకపోతే చివరి వరకు వస్తుంది. లాస్ట్లో ఎంత సపోర్టింగ్ టాస్క్ పెట్టినా కూడా ముందు తన ఎఫర్ట్ పెట్టినే కదా. 2 సార్లు ఓట్ అపీల్ చేసుకుంది. అంటే సరదాగా వచ్చేసిందా? ఆట ఆడి గెలిచే కదా వచ్చింది, అవునా కాదా? 2 సార్లు ఇమ్యూనిటీ వచ్చింది, ఒకసారి గోల్డెన్ బజర్ వచ్చింది. అవన్నీ ఎలా వచ్చాయి? నేను మళ్ళీ చెప్తున్నాను కదా, ఇండివిజువల్ ఆటలు ఆడలేదని చెప్పి ఆమెను చాలా హ్యూమిలేట్ చేశారు. తర్వాత ఎప్పటి నుంచి అయితే చాలామంది జనాలు రివ్యూర్లు ఏమి ఇండివిజువల్ లేదు, సపోర్ట్ నానా బొక్క అలా అన్నవాళ్ళే రెడీ అమ్మ తనూజా అసలు శివగామిలా ఆడుతుంది, శివంగిలా ఆడుతుంది, డిమాండ్ పవన్ మీద ఆడి గెలిచింది, ఇమాన్యుయల్ మీద ఆడి గెలిచింది, కళ్యాణ్ పడాల మీద ఆడి గెలిచింది. మ్యాటర్ ఉందిరా ఈ అమ్మాయి, మనం తొక్కేస్తున్నాం. బ్యూటీ విత్ బ్రెయిన్స్, అందాల రాక్షసి.
తోపు స్ట్రాటజిక్ ప్లాన్స్ అప్లై చేసే అమ్మాయి. జస్ట్ బికాజ్ ఏమైందిరా అంటే ఇనీషియల్గా వచ్చిన ఆ ఫాదర్ ఆ బర్నీ గారు అది చెప్పాను కదా, ఆ బొక్కలో బాండ్ వల్ల బర్నీ గారికి ఇంపాక్ట్ అయింది, ఈ అమ్మాయికి ఇంపాక్ట్ అయింది. అది అలాగా అదొక చెరగని మచ్చలో ఉండిపోయింది తప్ప ఓవరాల్గా చూసుకుంటే ఆమంత స్ట్రాటజీస్ ఎవరో అప్లై చేయలేదు, ఆమంత తెలివిగా ఎవరో గేమ్ని అర్థం చేసుకోలేదు. అండ్ చాలా చెప్పాను కదా, బ్యూటీ విత్ బ్రెయిన్స్. ఆమె అన్నిటిలోనే ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉంది. కుకింగ్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది, గొడవల్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది, టాస్కుల్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఫ్రెండ్షిప్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. అన్నిట్లో నామినేషన్స్లో మంచిగా ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ ఉన్నాయి, డిఫెన్సివ్ స్కిల్స్ ఉన్నాయి. డిఫెన్సివ్ స్కిల్స్ అంటే చూడండి, అయేషాతోని అయిన ఆర్గ్యుమెంట్స్లో అయేషా అంత స్ట్రాంగ్గా మాట్లాడినా ఈమె రివర్ట్ ఇచ్చేది. సో ఇంత తోపు క్యాండిడేట్ ఎందుకు వెనకబడిందిరా అంటే చెప్తున్నాను కదా, చాలా 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 పాలిటిక్స్ జరిగాయి, దానికి మనం ఏం చేయలేం. బట్ యాజ్ ఆఫ్ నౌ ఆమె అయితే సెకండ్ పొజిషన్లో ఉన్నారు. సో ఫస్ట్ పొజిషన్ ఛాన్స్ ఉందంటే చాలా తక్కువ పర్సెంటేజ్ ఛాన్స్ ఉందని నేను అంటాను. బట్ తనూజ ఫ్యాన్స్ అయితే మాత్రం ఓట్లు అయితే వేసుకోండి. సో అది మ్యాటర్. ఫస్ట్ పొజిషన్లో కళ్యాణ్ పడాలా, పేరు గుర్తుపెట్టుకోండి, కళ్యాణ్ పడాలా. 99%, 99.99999% 21వ తారీఖు 7:05 బిగ్ బాస్ సీజన్ 9 ట్రోఫీ చిరంజీవి గారి చేతిలో నుంచి కళ్యాణ్ పడాలా తీసుకుపోతున్నాడు అని చెప్పి నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. ఎలారా అంటే డేటా చూసి. లేదు, ఇప్పుడు పెరుగుతూనే వస్తుందంటే ఈ రోజు నుంచి పెరుగుకుంటూ వచ్చినప్పుడు సడన్గా ఇంకా డిప్ అయ్యే ఛాన్సే లేదు. అది ప్రోమో ఎఫెక్టా, లేకపోతే సడన్గా మేలుకొని కొత్త ఫ్యాన్స్ యాడ్ అయ్యారా, లేకపోతే బయట ప్రాపకుండా తనూజ నెగిటివిటీ ఇక్కడ పాజిటివ్ అయిందా, ఆర్ జనరల్ ఆడియన్స్ ఇంకా కనెక్ట్ అయ్యారా, కామన్ మ్యాన్ ఎలా అయినా గెలిపిద్దామని కనెక్ట్ అయ్యారా, డిమాండ్ పవన్ ఫ్యాన్స్ సరే మా వాడు ఇంకా తోడు పొజిషన్లోనే ఉన్నాడు, ఇంక ఇదేదేం లేదని చెప్పి కళ్యాణ్కి వేస్తున్నారా, లేకపోతే శ్రీజ ఫ్యాన్స్ వేస్తున్నారా, ప్రియా ఫ్యాన్స్ వేస్తున్నారా, అవి నాకు తెలియదు. కానీ కళ్యాణ్ గ్రాఫ్, ఓటింగ్ గ్రాఫ్, అది ఫోన్ కాల్ అయినా హాట్స్టార్ అయినా అలా పెరుగుతూనే వస్తుందంట గంటకి. అండ్ అలా పెరుగుతూనే వస్తున్న గ్రాఫ్ ఇప్పుడు ఈరోజు నైట్ ఎపిసోడ్ తర్వాత ఎక్కడైనా తగ్గుద్దా? మామూలు సింపుల్ లాజిక్లో ఆలోచించండి. సేమ్ అలా సస్టైన్ అయినా కూడా కళ్యాణ్ 32లోనే ఉంటాడు. అలా కాకుండా పెరిగిందనుకోండి, ఇంకొంచెం 2-3 పెరుగుద్ది, అవును, ఇంక టాపిక్ ఈజ్ ఓవర్. తగ్గిద్ది అనుకోండి, ఒక 1% తగ్గుద్ది. ఆ 1% తగ్గడానికి కూడా ఛాన్స్ ఎలా ఉంది? ఈరోజు తనూజాది స్క్రీన్ స్పేస్ 0 అంతే కదా. ఈరోజు 2 ఏవీలు ఉంటాయి, ఏవీ ఎఫెక్ట్ ఉండదు అనుకున్నాం. కానీ ఇలాంటి దగ్గర ఇంపాక్ట్ ఎలా ప్లే చేస్తుందని అంటే ముందు ఏవీలు అంత ఎఫెక్టివ్గా లేవు. తనుజ ఏవి బిస్కెట్, డిమాన్ ఏవి బిస్కెట్, సంజన గారు ఏవి లాస్ట్, ఇమాన్యుల్ ఏవి బాగుంది, కానీ ఆయనకి ఓటింగ్ ఎఫెక్ట్ ఏం పడలే. ఇప్పుడు ఇలా గ్రాఫ్ పెరిగే టైంలో అల్టిమేట్ ఏవి పడింది అనుకోండి, ఆ గంటలో చాలా పుష్ ఉంటుంది. ఒకవేళ పుష్ రాకపోయినా సేమ్ సస్టైనబిలిటీ ఉందనుకోండి, సేమ్ పేస్లో వెళ్ళినా కూడా కళ్యాణ్ విన్నే కదా 2%. సింపుల్ లాజిక్, వెరీ సింపుల్ లాజిక్. అయితే ప్లస్ అయితే ఇంకా దారుణమైన యునానిమస్. ఈక్వల్2లో నడిచింది అనుకోండి, అయినా 2% లీడ్లో ఉంటాడు. మైనస్ అయ్యింది అనుకోండి, అది అవ్వదు మ్యాక్స్. ఒకవేళ అయినా ఎంత పర్సెంట్ మైనస్ అవుతుంది? 1% అంటే లక్షల డిఫరెన్స్ ఉంటుంది, 1,00,000 డిఫరెన్స్ ఉంటుంది. సో అంత డిఫరెన్స్ ఎలా వస్తుంది? ఒకవేళ తనూజ గారు ఏవి ఈరోజు అనుకోండి, కొంచెం గేమ్ బాగుండేది. మీకు అర్థమైందా? సో 99.9999% కళ్యాణ్ పడాలా విల్ పిక్ బిగ్ బాస్ సీజన్ 9 ట్రోఫీ. రేపు మళ్ళీ నేను మొత్తం అంతా రేపు మళ్ళీ సెపరేట్గా వీడియో చేస్తా, అప్పుడు ఇంకా కన్ఫామ్గా చెప్తా. బట్ ఇప్పుడైతే ఇది మ్యాటర్. సో కళ్యాణ్ పడాలా డిజర్వ్డ్ కాదని నేను ఇందాక ప్రోమోలో కూడా చెప్పాను. ఇక్కడ ఉన్న 5 డిజర్వ్డ్, అలాగే కళ్యాణ్ పడాలా కూడా డిజర్వ్డ్ టు పిక్ సీజన్ 9 ట్రోఫీ. దానికి కావాల్సిన లక్షణాలు అన్నీ పుష్కలంగా ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తా, హౌస్లో అందరికంటే చిన్నోడు 23 సంవత్సరాల కుర్రోడు కళ్యాణ్ పడాలా. సో 23 సంవత్సరాల పిల్లోడి దగ్గర నుంచి మనం ఇంత అవుట్పుట్ మనం ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు. ఆఫ్కోర్స్ స్టార్టింగ్ 2-3 వారాల్లో చిన్న తప్పులు చేశాడు, కానీ ఒక మనిషి అండోడు ప్రతివాడు తప్పులు చేస్తాడు, మనమేం దేవుళ్ళం కాదు కదా. తప్పులు చేసింది మళ్ళీ రిపీట్ చేస్తే ఆడు విన్నర్ అవ్వడు, కానీ తప్పులు చేసింది అది రెక్టిఫై చేసుకొని ఎవరైతే నువ్వు రాంగ్ అన్నారో వాళ్ళతోనే ఎప్రిసియేషన్ పొందించుకున్నాడు చూసారా, అక్కడ విన్నర్ అవుతాడు. సో ఎవరైతే ఇలాగ అమ్మాయిలు పిచ్చుడు ఆడుతూడు తమలపాకి ఇదే అన్నారో, ఇప్పుడు అదే వర్గం ఆడియన్స్ అరే కళ్యాణ్ పడాలా చూడండి రా ఎలా రెస్పెక్ట్ ఇస్తున్నాడు ఆ అమ్మాయికి, ఒక అమ్మాయితో ఎంత పద్ధతిగా ఉన్నాడు, ఒక అమ్మాయితో ఎంత లాయల్గా ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, ఇలా అన్నారు. అదే సేమ్ ఫస్ట్ 2-3 వారాలు ఏమొచ్చింది, ఈ ఆట ఆడే ఏమంటే బొక్క అన్నారు. ఇప్పుడు అదే వాళ్ళు ఏమంటున్నారు, కళ్యాణ్ పడాలా ఆటలు ఆడాడు కదా, అందుకే 2 సార్లు కెప్టెన్ అయ్యాడు, చివరి కెప్టెన్ అయ్యాడు, టికెట్ టు ఫైనల్ విన్నర్ అయ్యాడు, ఫస్ట్ ఇమ్యూనిటీ వచ్చింది, టు బికమ్ ఫైనలిస్ట్ అన్నారు. సో ఆటలో ఆడుతున్నాడు, సక్సెస్ రేటు ఉంది, బిహేవియర్ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, లాయల్టీ ఉంది,
23 సంవత్సరాల కుర్రోడి దగ్గర నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఎందుకు డిజర్వ్డ్ కాదు, డిజర్వ్డే, 5 డిజర్వ్డే. సిన్స్ ఈ అబ్బాయి లీడింగ్లో ఉన్నారు కాబట్టి నేను ఈ అబ్బాయి క్వాలిటీస్ చెప్తున్నాను. డిజర్వ్డా కాదంటే 100% డిజర్వ్. నేను అందుకే చెప్పే కదా, ధర్మంగా ఉన్నాడు. ఎక్కువ కనెక్ట్ అయ్యేది ఏందో తెలుసా, మీరు అనొచ్చు ఏంది బ్రో ఇమాన్యుల్ 95% సక్సెస్ రేట్ ఉంది, అబ్బాయికి వెళ్ళలేపాడంటే అదే నామినేషన్స్లో రాకపోవడం ఇమాన్యుల్ తప్పు. దాంతోపాటు 100కి 100 గేములు గెలిచేస్తే మనం విన్నర్ అయిపోం బిగ్ బాస్ సీజన్లో. అలా అని చెప్పి గేములు ఆడకపోయినా కూడా విన్నర్ అవ్వం. ఇంటెంట్ చూడాలి, తపన చూడాలి, తన కసి ఎలా ఉందో చూడాలి. నేను చెప్పాను కదా, లాస్ట్ వరకు తీసుకెళ్తాడు. చెస్ గేమ్ లాగే కళ్యాణ్ లాస్ట్ వరకు తీసుకెళ్ళి ఓడిపోతున్నట్టు ఉంటాడు, గెలుస్తాడు, నాకౌట్ మ్యాచ్లో వస్తాడు, మళ్ళీ ఓడిపోయి గెలుస్తాడు. అలాగా క్రూషియల్ ఇన్నింగ్స్, ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ ఆడి 2 సార్లు కెప్టెన్ అయ్యాడు, టికెట్ టు ఫినాలే విన్నర్ అయ్యాడు. సో ఆ స్ట్రాటజీ బాగుంది. అండ్ బ్యాక్ బైటింగ్ చాలా తక్కువ చేస్తాడు, వెన్నుపోట్లు ఇవన్నీ చాలా తక్కువ ఉంటాయి. సో అది చాలామంది జనరల్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యింది. అన్నిటికంటే ఇంకోటి తెలుసు కదా, ఇవన్నీ తెచ్చారు కాబట్టి అది కూడా కొంత ఎడ్జ్ ఉంటుంది. తెలుగు, కన్నడ, ఇది ఆడుతూ తమిళ గడుపు నేను తేను లాస్ట్ మూమెంట్లో. అవన్నీ పక్కన పెడితే డజంట్ హీ డిజర్వ్ అంటే హీ డిజర్వ్స్ టు పిక్ ట్రోఫీ. అది ఓవరాల్గా ప్రజెంట్ ఉన్న అప్డేటు. సో మోస్ట్లీ ఇదే కంటిన్యూ అవుతుంది. బట్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి మీరు ఓట్లు అయితే వేసుకోండి. రేపు మళ్ళీ కాంక్రీట్ అప్డేట్ మళ్ళీ ఇస్తా. బట్ మోస్ట్లీ ఇదే జరగబోతుంది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, మీరెవరికి ఓటు వేశారు, బిగ్ బాస్ సీజన్ 9 ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారో, అలాగే ఎవరు సూట్ కేసు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఓకేనా? సభకు నమస్కారం, ధన్యవాదాలు.